అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పడి వెంగళరావు పిలుపు ఇచ్చారు. ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో నిర్వహించిన మాల అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. 1997 ఆగస్టు 11న ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలలు చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ వల్ల 2 మాలలు గాయపడి మృతి చెందారని వెంగళరావు చెప్పారు. మాల అమరవీరుల ఆశయాలు నెరవేర్చే దిశగా మాలలు ముందుకు సాగాలని సూచించారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటంలో మాల సంఘాల నాయకులు తమ ఐక్యతను చాటారని చప్పిడి పిలుపునిచ్చారు. ఇద్దరు మాల ముద్దుబిడ్డలు గోపతోటి నారాయణ, కోనంక శాసయ్యలు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలని వృధా చేయకుండా మాలలో వాళ్ళ యొక్క ఆశయాలతోటి ముందుకు కొనసాగాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ రోజు కొట్టేసినటువంటి తీర్పుని మళ్ళా ఇప్పుడు రాజకీయంగా అక్కడున్నటువంటి మోడీ తన యొక్క చాకచక్యంతో రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పేసి మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి ఎట్టయితే బ్రిటిషోడు విభజించి పాలించాడో ఈ దేశాన్ని, అదేవిధంగా మోడీ విభజించి పాలించే విధంగా బ్రిటిష్ యొక్క చర్యల్ని ముందుకు తీసుకొస్తే క్రమంలో ఈ యొక్క సుప్రీంకోర్టు నుంచి ఒక దుర్మార్గమైనటువంటి ఒక జీవోని తీర్పుని ఎస్సీ వర్గీకరణ మీద ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలని వర్గీకరిస్తూ క్రిమినల్ పద్ధతిని అమలు చేయడాన్ని మేము